హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్గా ఫ్లాట్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో ఓపెన్ అయింది. తర్వాత ఇంటర్డే పరంగా కొంచెం ఇంటర్డేలో కిందకు వచ్చినా కూడా ఓవరాల్గా నిఫ్టీ ఒక ర్యాలీ అనేది మనం చూసాము. 16,955 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ప్లస్ 184 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు హైగాని గమనిస్తే నిఫ్టీ 16,971 అనమాట, దగ్గరగా డే హైస్లోనే నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక లోగాని గమనిస్తే 16,819. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ఈరోజు ఇనిషియల్గా ఫ్లాట్గా కొంచెం ఒక 150-200 పాయింట్స్ పాజిటివ్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 421 పాయింట్స్ 35,000 పైన ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు డే హైస్లోనే క్లోజ్ అయింది. నిన్న ఈరోజు నిఫ్టీ బాగా రికవరీ అనేది మనం చూసాము. దీంతోపాటు లాస్ట్ అంటే మొన్నటి లోతో చూసుకుంటే ఇప్పటి వరకు నిఫ్టీ 600 పాయింట్స్ దాకా, ఎందుకంటే రీసెంట్ లో కానీ గమనిస్తే 16,400 అనమాట. అక్కడ నుంచి నిఫ్టీ దగ్గరగా ఈరోజు 17,000 పాయింట్స్ 17,000 దాకా వచ్చిందంటే 600 పాయింట్స్ రికవరీ అనేది మనం చూసాం లో నుంచి. ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో కానీ గమనిస్తే ఒక 400 పాయింట్స్ పైన నిఫ్టీ రికవరీ అనేది చూసాము. సో ఇక ఈరోజు హిండాల్కో, టాటా మోటార్స్, డివి ల్యాబ్స్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్గా ఉంటే, మరోవైపు పవర్ గ్రిడ్, ఎస్బీఐ, విప్రో లాంటి స్టాక్స్ టాప్ లూజర్గా ఉన్నాయి. పవర్ గ్రిడ్ 2.4% ఈరోజు కరెక్ట్ అయింది. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే జిఎంఆర్ ఇన్ఫ్రా. లాస్ట్ ఒక 6 నెలల నుంచి కూడా ఈ స్టాకు మధ్యలో పెరిగినట్టు పెరుగుతుంది, బట్ హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది. అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్స్ నుంచి కూడా బాగా మనకి రికవరీ చూస్తున్నాం. గతంలో ఈ స్టాక్ని మనం ఇన్వెస్ట్మెంట్గా పరిగణించవచ్చు అనుకున్నాం. ఈరోజు ఇది 7.5% పెరిగింది. సో ఓవరాల్గా జిఎంఆర్ ఇన్ఫ్రా పర్లేదండి, బాగా ఓపికంటే గతంలో మనం 3 సందర్భాలు చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తాం. బాగా ఓపికంటే పర్లేదు, ఈ స్టాక్ని ట్రై చేయొచ్చు. ఇక ఫ్యూచర్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఈరోజు ఎక్కువగా షార్ట్ కవరింగ్ కనపడింది. మెజారిటీ స్టాక్స్లో ఒక 60% స్టాక్స్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ అండి. ఇది నిజంగా బయింగ్తో పెరిగిన ర్యాలీ అయితే కాదు. బాగా షార్ట్స్ బిల్డ్ అయినాయి. లాస్ట్ ఒక కొన్ని రోజులుగా మనకి మార్కెట్స్ వీక్ ఉన్నాయి. సో బాగా హెవీ షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఈరోజు బాగా షార్ట్ కవరింగ్ వచ్చింది. దీని తర్వాత లాంగ్స్ కూడా బిల్డ్ అయినాయి. కొన్ని స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి. నిన్న ఈరోజు కొంతమేర లాంగ్స్ అనేది బిల్డ్ అయినాయి అనమాట. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది. ఈరోజు మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 1286 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 335 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండొచ్చు మనం చూసాము. ఈరోజు ర్యాలీ అనేది రావచ్చని లాస్ట్ వీడియో అనుకున్నాం. అయితే నిన్న ఈరోజు కలిపి మంచి ర్యాలీ అనేది కనపడింది. ఓవరాల్గా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది నిఫ్టీలో వచ్చింది. రీసెంట్ హైస్ ఏదైతే ఉందో మనకి 17,600 దాకా వెళ్ళింది నిఫ్టీ. అక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ చాలా షార్ప్గా కరెక్ట్ అయింది. మళ్ళీ 1000 పాయింట్స్లో ఇప్పుడు గమనిస్తే ఒక 400 పాయింట్స్ రీట్రేస్ అనేది చూసాము. సో నేను అనుకోవడము నెక్స్ట్ నిఫ్టీకి 17,050 అండ్ 17,200 అనమాట. ఈ లెవెల్స్లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ దాటి మనకి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే నిఫ్టీలో అయితే కనపడలేదు. 17,050 అండ్ 17,200 అనమాట. ఈ లెవెల్లో బాగా నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది కాబట్టి లాస్ట్ సిరీస్లో మనకి ఎఫ్ఎండో క్లోజింగ్ 17,500 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. కాబట్టి అక్కడ నుంచి మనం దాని కింద ఒక 500 పాయింట్స్ కింద ఉన్నాము. కాబట్టి మనం పెరిగిన ప్రతిసారి కూడా మంచి సెల్లింగ్ అనేది చూస్తున్నాము. దీంతోపాటు డిసెంబర్ సిరీస్ అనేది చాలా పెద్ద సిరీస్ అండి. సిరీస్ పరంగా ఫ్యూచర్స్లో పరంగా ఎఫ్ఎండో సిరీస్ చాలా పెద్ద సిరీస్. ఇక ఎఫ్ఐఎస్ పరంగా గమనిస్తే ఇక్కడ నుంచి బాగా వాల్యూమ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. మనకి డొమెస్టిక్ లోకల్ ప్లేయర్స్ యాక్టివ్గా ఉంటారు తప్ప అటు ఎఫ్ఐఎస్ నుంచి మనం పెద్ద పార్టిసిపేషన్ ఇక్కడ నుంచి పెద్దగా ఉండకపోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా హయ్యర్ సైడ్ అయితే మనకి కొంచెం ఈ లెవెల్ దాటి పెరగదు అని కొంచెం అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగానే ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన ఓడి ఉండదు. సో ఏదైనప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నేను అనుకోవడము 16,800 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. ఈరోజు దగ్గరగా లోగాని గమనిస్తే అది. దాని తర్వాత 16,400 అనమాట. సో ఓవరాల్గా 16,400 అనేది మళ్ళీ మార్కెట్స్కి ఒక సపోర్ట్ ఉంటుంది. సో అది బ్రేక్ అయితే 16,200 నుంచి 16,050 దాకా కూడా
షార్ప్గా వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. రికవరీలో పార్టిసిపేషన్ చేసినా కూడా పెద్దగా పార్టిసిపేషన్ అయితే చేయలేదు. బ్యాంక్ నిఫ్టీకి ఇమీడియట్గా 35,450 నుంచి 500 ఆ లెవెల్స్లో కొంతమేర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 34,800 బ్రేక్ అయితే మళ్ళీ 34,200 లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ సిరీస్ వరకు, అంటే డిసెంబర్ వరకు మాత్రమే ఈ లెవెల్స్ అనమాట. అంటే నెక్స్ట్ రానున్న రోజులు, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ కోసం అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఓవరాల్గా అయితే నిఫ్టీలో ఇక్కడ నుంచి కొంచెం పెరిగినప్పుడల్లా కూడా ట్రేడింగ్ పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇప్పుడు మొన్నేమో మనం కొంచెం ర్యాలీ, అప్పుడు ఆ టైంలో బై చేయాలి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ అంటే ఉంటే బుక్ చేసుకోవాలి. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఎవరైతే కొని ఉంటారో వాళ్ళు కొంచెం ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను ఇవన్నీ కూడా. ట్రేడింగ్ పరంగా కొంచెం సెల్ అండ్ ర్యాలీస్, ఆల్రెడీ లాంగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ కమని చెప్తానండి ఇది ఈ టైంలో. సో ఇక మనకి రెగ్యులర్ స్టాక్స్ చూద్దాం. టేస్టీ బైట్స్ ఈటబుల్స్ అనే స్టాక్ గురించి కొందరు అడుగుతున్నారు. ఈ స్టాకు ప్రస్తుతానికి ఇది 13,644 దగ్గర ఉంది. టేస్టీ బైట్స్ ఈటబుల్స్. ఈ మెయిన్ బిజినెస్ అంటే వీళ్ళు రెడీ టు ఈట్ ఆర్ రెడీ టు కుక్, అంటే తొందరగా మనం ఈజీగా కుక్ చేసుకొని తినేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో అది తయారు చేసే కంపెనీ అండి ఇది. సో నార్త్లో ఉంది, చాలా పాత కంపెనీ, నార్త్లో ఉంది. అయితే వీళ్ళకి స్ట్రాంగ్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి కూడా. సో వీళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ రెవెన్యూస్ అనేది వీళ్ళకి ఉన్నాయి. డొమెస్టిక్గా పరంగా అంత స్ట్రాంగ్గా లేరు. అటు నార్త్లో కొన్ని ఏరియాస్లో వీళ్ళు ఉన్నారు కానీ బట్ ఇండియా మొత్తం ప్రెజెన్స్ లేదండి. లేదు. ప్లస్ మన ఇండియాలో ఏంటంటే రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి అంత ఇన్ని రోజులు పెద్దగా డిమాండ్ లేదు. సో ఇక్కడ నుంచి స్లోగా డిమాండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. ఎందుకు అంత నెగిటివ్ వచ్చిందో తెలీదు. బట్ ఓవరాల్గా వీళ్ళున్న బిజినెస్ పరంగా మంచి బిజినెస్లో ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళకి ఇండియా మొత్తం ప్రెజెన్స్ లేదు, అది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత ఇంకొక నెగిటివ్ పాయింట్ కూడా వీళ్ళకు ఉంది. ఏంటంటే వాళ్ళకున్న బ్రాండ్ని బ్రాండ్ని తగ్గట్టుగా వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం చాలా కంపెనీస్ కొంచెం పెద్ద వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోయినా కూడా ఆన్లైన్లో వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేయడం, అంటే మార్కెటింగ్ టెక్నిక్స్ అనమాట, అటువంటివి వీళ్ళ దగ్గర లేదనమాట. సో మనకి ఈరోజు అమెజాన్లో దొరికిన ప్రోడక్ట్స్ లేదు. సో వీళ్ళు కూడా ఆ విధంగా వీళ్ళకి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఆన్లైన్ మనకి సేల్స్, మన గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీళ్ళకి మంచి అవకాశం ఉంది. ఇప్పుడైనా సరే ఈ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్కి భవిష్యత్తు అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ స్టాక్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. అంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్, 75% మెజారిటీ స్టేక్ అంతా కూడా ప్రమోటర్ దగ్గరే ఉంది. నా ఉద్దేశం ప్రకారం చిన్న సైజ్ కంపెనీ. రీసెంట్గా ఇది 21,000 నుంచి కరెక్ట్ అయింది, ఇప్పుడు 11,430 దగ్గర ఉంది. గతంలో దీన్ని మనం 9,000 10,000 బిలో ఉన్నప్పుడు ఒకసారి 1 year బ్యాక్, ఇప్పుడు కాదండి 1 year బ్యాక్ బాగుండొచ్చు అని చెప్పాము. అక్కడి నుంచి ఇది డబల్ అయిపోయి మళ్ళీ పడ్డం స్టార్ట్ అయింది. మొన్న రిజల్ట్ నుంచి స్టాక్లో బాగా కరెక్షన్ చూసాము. బట్ ఇది టేస్టీ బైట్ ఈటబుల్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకోండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగా లేకపోతే వద్దు, అవాయిడ్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కొనుక్కోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే బిజినెస్ పరంగా మంచి బిజినెస్లో ఉన్నారు. చెప్పలేము, వీళ్ళు కూడా రేపొద్దున మళ్ళీ కొంచెం అటు మార్కెటింగ్ని కొంచెం స్ట్రెంథన్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఇది టేస్టీ బైట్ ఈటబుల్స్. తర్వాత హెచ్జీ ఇన్ఫ్రా గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది 568 అనమాట. 568 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. ఓవరాల్గా ఇది 830 రీసెంట్ హై, అక్కడ నుంచి కరెక్ట్ అయింది. దానికి ముందుగానే గమనిస్తే 200 రూపీస్ నుంచి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. ఇది ఇన్ఫ్రా కంపెనీలో అన్ని కంపెనీలో చాలా తక్కువ డెట్ ఉన్న కంపెనీ అండి. 900 crores డెట్ ఉన్న కంపెనీ. ఓకే, డెట్ ఉన్న కంపెనీ అన్నీ డెట్ తక్కువ ఉన్న కంపెనీ అనమాట ఇది. అట్లనే డెట్ తక్కువ ఉన్నంత మాత్రాన కొనుక్కోమని కాదు. కాకపోతే ఏంటంటే గ్రోత్ కూడా ఉందండి. డెట్ తక్కువ ఉండి గ్రోత్ ఉంది, ఈ రెండు చూడాలి. అటు డెట్ తక్కువ ఉంది, గ్రోత్ ఉంది. కాబట్టి ఈ కంపెనీ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. అటు వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఈవెన్ ప్రస్తుతం లెవెల్స్లో కూడా ఇది 10 PE దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు అండి. వీళ్ళు మెయిన్ ఏంటంటే నార్త్లో ఉన్నారు. రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్ ఇటువంటి ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తుంటారు. నార్త్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా రీసెంట్గా కొన్ని అటు వైజాగ్, ఆంధ్రాలో వైజాగ్ సైడు, ఇటు తెలంగాణలో కూడా
1-2 ప్రాజెక్ట్స్ వీళ్ళు రీసెంట్గా చేస్తున్నారు అనమాట. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి. సో ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా హెచ్జీ ఇన్ఫ్రా అనేది బాగుంది. ఈవెన్ లాంగ్ టర్మ్లో ఇది బాగుండే అవకాశాలు ఉన్నాయి. సెక్టర్ పరంగా కూడా నేను అనుకోవడం ఇన్ఫ్రా అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాకి మన ఇండియాలో మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు మనకి నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ అంటే బడ్జెట్కి ముందు ఇన్ఫ్రా స్టాక్స్ పెరుగుతాయండి. ఎవరన్నా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా అంటే ఒక ఫ్యూ మంత్స్ కోసం ట్రై చేయొచ్చు. హెచ్ఈ ఇన్ఫ్రా అనేది ఈవెన్ లాంగ్ టర్మ్కి బాగుండొచ్చు, ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది హెచ్జీ ఇన్ఫ్రా గురించి. తర్వాత క్యాంప్స్ గురించి అడుగుతున్నారు చాలామంది. అది రీసెంట్గా ఈ స్టాక్ బాగా హై నుంచి కరెక్ట్ అయింది. 4,000 రూపీస్ 52 వీక్ హై అనమాట. ప్రస్తుతానికి 2,600 దగ్గర ఉంది. ఏం చేయాలి? వాల్యుయేషన్స్ పరంగా క్యాంప్స్ ఎక్స్పెన్సివ్ అండి, బట్ గ్రోత్ పరంగా బాగుంది. ఫ్యూచర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఉన్న బిజినెస్ కానీ గమనిస్తే మ్యూచువల్ ఫండ్ మీద ఆధారపడిన బిజినెస్ అనమాట. అంటే అటు మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. టెక్నాలజీ కంపెనీ అనమాట ఇది. సో ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే టెక్నాలజీ కంపెనీ. సో మన ఇండియాలో కానీ గమనిస్తే లాస్ట్ 1.5 yearలో మనం చూసాము విపరీతమైన మనకి ఒక అంటే స్టాక్ మార్కెట్లో భారీగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగి కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు లాస్ట్ 1.5 yearలో. దానికి ముందు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్ ఉండేది. సమ్హౌ లాస్ట్ ఒక 1 yearలో కొంచెం మ్యూచువల్ ఫండ్ అనేది ఇండస్ట్రీ అనేది కొంచెం గ్రోత్ పరంగా తగ్గింది. అంటే మంత్లీ బేసిస్లో పెరిగింది కానీ బట్ ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే గ్రోత్ ప్రాస్పెక్టివ్లో కొంచెం మ్యూచువల్ ఫండ్ తగ్గింది, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది. బట్ లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, తర్వాత ఇటువంటి కంపెనీస్ వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం యూనిక్ బిజినెస్లో ఉన్నారండి. అంటే వీళ్ళకి పెద్ద కాంపిటీటర్స్ ఎవరు లేరు అనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ రీసెంట్ డేస్లో కూడా అటు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీళ్ళు మంచి రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్, అదర్వైజ్ మంచి కంపెనీనే. ఇది కూడా రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ, లిస్టెడ్ కంపెనీ. అక్కడి నుంచి కూడా బాగా పెరిగింది, బట్ రీసెంట్గా కొంచెం కరెక్ట్ అయింది. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా క్యాంప్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ లెవెల్స్లో ఎవరైనా కొనుంటే కొంచెం వెయిట్ చేసి నెక్స్ట్ రానున్న రోజుల్లో కరెక్షన్స్లో దీన్ని యాడ్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా ఈరోజు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా బై అండ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఏనండి. అయితే ఇవన్నీ కూడా కరెక్షన్స్లో కొనుక్కోవాలి. టేస్టీ బైట్స్ ఈటబుల్స్ మాత్రం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇప్పటికిప్పుడు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 52 వీక్ లోస్ దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్గా భారీగా పెరిగే అవకాశం లేదు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఇక 27th నుంచి మనకి ఆప్షన్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇందులో ఏంటంటే మంత్లీ స్ట్రాటజీ ఒకటి, తర్వాత వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ ఒకటి, రెండు మనం చెప్తాము. దీంతోపాటు ఓవరాల్గా టైం వాల్యూ అంటే ఏంటి, ఇటువంటి వాటి మీద అన్ని కూడా ఆల్ఫా, బీటా, గామా వీటన్నిటి మీద కూడా ఈరోజు ఈ ఆప్షన్ క్లాసెస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో మామూలుగా ఏంటంటే నాకెడ్ ఆప్షన్స్ తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఒక హెడ్జింగ్ స్ట్రాటజీని మనం ఉపయోగించుకొని మంత్లీ ఇన్కమ్ ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు, అదేవిధంగా వీక్లీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనే అంశాలు ఈ క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ క్లాసెస్కి అటెండ్ కానీ ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.